అర్థం చేసుకోండి, నీ జీవితంలో నీకు తెలియకుండానే దేవుడు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు దాచిపెట్టాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని మనం అర్థం చేసుకోవటంలా. ఆశ్చర్య కార్యాలు చాలా చేశాడు. ఒక ప్రశ్న వేస్తున్నా, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్కటి చెప్పండి మీరు. ఆశ్చర్య కార్యాలు ప్రమోషన్ ఇమ్మన్నాను, ఏ అద్భుతం చేయలేదు. జీతం పెంచమన్నాడు, అయినా దేవుడు పెంచలేదు. పెళ్ళి సంబంధం ఈ సంవత్సరంలో కుదరాలనుకున్నా అద్భుతము జరగలేదు. గర్భఫలం కోసం అద్భుతం చేయాలి దేవుడు అని అడిగాను, ఆ అద్భుతం కూడా జరగలేదు. అద్భుతం అంటే ఆశ్చర్యం అంటే ఏం ఆశ్చర్యం అండి? ఇది మన ఆలోచన. చెప్పాను మీకు జ్ఞాపకం తాతయ్య గురించి. తాతయ్యకి పాపం మూత్రం వెళ్ళటల్లా, మూత్రం రావటల్లా. నా చెప్పుకుంటూ వెళితే ఎన్నండి. సహోదరులు, నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు నువ్వు గ్రహించాలి అని అంటే నువ్వు పైవాడిని చూడమాకో. నీకంటే మంచి స్థితిలో ఉన్న ఉద్యోగస్తున్నో, నీకంటే మంచి స్థితిలో ఉన్నటువంటి అక్కనో చెల్లినో చూసి ఏం చేశావు దేవుడా అంటే నీ జీవితంలో ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండవు. ఓ ధనవంతుడు కిటికీలోంచి